ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు తన నిబంధనను మర్చిపోనివాడు. యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేకయుండెను. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యం దేవుని విశ్వాస్యతను మనకు తెలియజేస్తుంది. దావీదు సంతానంలో లోపాలు ఉన్నప్పటికీ దేవుడు దావీదుతో చేసిన నిబంధనను మర్చిపోలేదు. తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన కృపను చూపించాడు. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మన బలహీనతలు, తప్పిదాలు మనలను నిరాశపరచవచ్చు. కానీ దేవుడు తన వాగ్దానాలకు నమ్మకమైనవాడు. మన అర్హతలపై ఆయన కృప ఆధారపడి లేదు, ఆయన ప్రేమ మరియు విశ్వాసతపై ఆధారపడి ఉంటుంది. దీపము అనే మాట ఆశకు, కొనసాగింపుకు, దేవుని సన్నిధికి సూచనగా ఉంది. దేవుడు దావీదు ఇంటికి దీపమిచ్చినట్లే మన జీవితాలలో కూడా ఆశ యొక్క దీపాన్ని వెలిగిస్తాడు. దేవుడు తన వాగ్దానాలను ఎన్నడూ మర్చిపోడు. ఆయన నిబంధన శాశ్వతమైనది. మన బలహీనతల మధ్యలో కూడా దేవుని కృప పనిచేస్తుంది. దేవుడు తన పిల్లల జీవితాలలో ఆశ యొక్క దీపాన్ని వెలిగిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు చేసిన వాగ్దానాలను నమ్మి నిలబడే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఆశ యొక్క దీపం ఎల్లప్పుడూ వెలిగించబడినట్లు కృప చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.